వెల్కమ్ టు స్టూడియో ఎన్ ఏపీటీఎస్ న్యూస్ ఛానల్. ఈ రోజు ముఖ్యమైన వార్తలను మీకోసం అందిస్తున్నాం. ఎమ్మెల్యేపై విమర్శలు, అభివృద్ధి అడ్డుకోవడమే మండల ఉపాధ్యక్షులు మట్ల శాంతి. నెల్లూరు జిల్లా ఉదయగిరి స్థానిక శాసనసభ్యులు కాకర్ల సురేష్ పిఏలపై బురద చల్లుడు వ్యాఖ్యలు, విమర్శలు చేయటం ఎన్నడూ లేని అభివృద్ధిని అడ్డుకోవడమేనన్న మండల ఉపాధ్యక్షులు మట్ల శాంతి పేర్కొన్నారు. స్థానిక ఎస్టీ కాలనీ వాసులతో కలిసి విలేకరులతో మండల ఉపాధ్యక్షులు మట్ల శాంతి, మట్ల రామయ్య, లక్ష్మయ్య, అంకయ్య మాట్లాడుతూ ఇటీవల ఆనకట్ట ఆధునీకరణ పనులపై వెల్లువెత్తిన వదంతులను నమ్మి శాసనసభ్యులు కాకర్ల సురేష్ పిఏలపై గిట్టని వ్యక్తులు బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని, అలాంటి ప్రయత్నాలు మానుకోవాలని, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ఈ పరిణామాలు గుర్తించాలని, లేనిపోని అవాస్తవాలను నమ్మవద్దని ఆమె కోరారు. గత ప్రభుత్వంలో స్థానిక ట్యాంకు బండ్ ఆధునీకరణ పనులు మంజూరు అయ్యాయని, ఆ విషయం నియోజకవర్గం ప్రజలందరికీ తెలుసునని, ఈ పనుల పూర్వాపరాలు గుర్తించి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అర్థం చేసుకోవాలని ఆమె కోరారు. నూతన కాంట్రాక్టుకు పనులు అప్పగిస్తే అనుభవం లేకపోవటం వల్ల పనుల్లో జాప్యం జరగవచ్చునని, అందుకే పనులు తొందరగా పూర్తి అయ్యి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలనే కాంక్షతో పాత కాంట్రాక్టుకే పనులు అప్పగించారన్నారు. ఇందులో ఎలాంటి స్వార్థం లేదని, అది ప్రత్యేకంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులతో పాటు తెలుగుదేశం పార్టీపై బురద జల్లే మిత్రులు కూడా గమనించాలని గుర్తు చేశారు. తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ ప్రజల పక్షానే ఉంటుందని, గత ప్రభుత్వం లాగా స్వార్థం చూసుకొని పనులు మధ్యలో ఆపి మరొకరికి అప్పజెప్పదని, ప్రజలకు మంచి జరగాలని కోరుకోవడమే తప్ప మిగతా ఆలోచన మన పార్టీకి కానీ మన శాసనసభ్యులకు కానీ లేదని వారన్నారు. కొందరు పనిగట్టుకొని శాసనసభ్యులు కాకర్ల సురేష్ పిఏలపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని, ఇది మంచి పద్ధతి కాదని ఆయన హితవు పలికారు. ఈ ప్రాంతానికి మంచి చేద్దామన్న ఉద్దేశంతో మాత్రమే వచ్చానని, అంతేగాని ఆయన స్థాయికి వీరు అనుకుంటున్నట్టు వదంతులు దిగజారుడుతనమే అవుతుందని గుర్తించాలని అన్నారు. ఈ విషయం రాజకీయాలకు అతీతంగా అందరూ గ్రహించాలని, తెలుగుదేశం కుటుంబ సభ్యులు ఇలాంటి వార్తలు పట్టించుకోవద్దని ఆమె తెలిపారు. వదంతులు ఊరికే రావని, వాటిపై పార్టీ అధిష్టానం సమగ్ర విచారణ జరుగుతోందని, ఈ వదంతుల్లోని పార్టీకి సంబంధించిన వారైనా సరే ఎవరైనా సరే ఉన్నారని రుజువైతే పార్టీ నుంచి బహిష్కరించేందుకు కూడా అధిష్టానం సిద్ధమవుతోందని ఆమె హెచ్చరించారు. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు నియోజకవర్గం ప్రజల అభివృద్ధి కోసమే కాకర్ల సురేష్ను శాసనసభ్యులుగా ఎన్నుకున్నారని, నియోజకవర్గాన్ని ఎలా తయారు చేయాలన్న విజన్ ఉన్న నాయకుడు మన శాసనసభ్యులు కాకర్ల సురేష్ అని, ఆయనకు మద్దతు ఇచ్చి అభివృద్ధికి సహకరించి మన ప్రాంతాన్ని బాగు చేసుకునే బాధ్యత తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులతో పాటుగా అందరికీ ఉందని, ఈ విషయం గుర్తించాలని ఆమె కోరారు. పార్టీలోనే ఉంటూ పార్టీపై, శాసనసభ్యులపై బురద చల్లేవారు ఎవరైనా సరే వదిలిపెట్టేది లేదని మరొకసారి ఆమె హెచ్చరించారు. అది మంచి పద్ధతి కాదు. అది ఆరోపణలు తప్ప ఎప్పుడన్నా కానీ వచ్చిందంటే మీరు అసలు పార్టీ నుంచే బహిష్కరిస్తాము. మంచి దేవుడు లాంటి కాకర్ల సురేష్ మీద బుద్ధుడే చేతలు మంచి కాదు. ఇట్లాంటి మంచి ఉదయగిరికి ఇట్లాంటి ఎమ్మెల్యే మన చరిత్రలో కూడా మంచి దేవుడు లాంటి ఎమ్మెల్యే మన ఉదయగిరి స్థానిక కాదు. ఎంతో ఉదయగిరికి మంచి మేలు, ఎంతో అభివృద్ధి చేస్తాడు. ఉదయగిరి కింద ఏదేదో ప్యాటీలు కూడా తెస్తాడు. అంత ఆరోపణ ఉంది ఆయనకి. ఆయన మీద, ఆయన పిఏ మీద బురద జల్లే చేతలు కానీ తప్ప చేస్తే అసలు పార్టీ నుంచి బహిష్కరిస్తాము. ఇది మంచి పద్ధతి కాదు అని మీకు ఖబర్దార్. మీద తప్పుడు ఆరోపణలు చేసినట్టు మంచి పద్ధతులు కాదు. ఇటువంటి ఆరోపణలు ఎప్పటికీ రాకుండా ఇటువంటి పార్టీకి చెడ్డపేరు తెచ్చిన పార్టీలోనే పరిష్కరిస్తాము. ఈ పార్టీకి కాకర్ల సురేష్ ఎంతో మంచి మేలు చేస్తుంటే బుద్ధ తల్లేదానికి ఒక వర్గం అనేది ఇచ్చేస్తుంది. ఇది మంచి పద్ధతి అనేది మానుకోవాలని మనం చేస్తున్నాము. ఇంకేదే